సార్ సురేష్ కొచ్చాట్ల గారు, ఫస్ట్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ నిజంగా చాలా దారుణమైన అటాక్. ఇది మీరు నేషనల్ స్టబ్లో చాలా అంశాలు మీరు పంచుకున్నారు, నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక అలజడిని సృష్టించింది, పాకిస్తాన్కు ఇక మూడింది అన్న భావనను ఇది వ్యక్తం చేస్తోంది. సరే, కానీ అక్కడ పాకిస్తాన్ మన జనరల్ బిపిన్ రావత్ గారు చెప్పినట్టుగా 2.5 ఫ్రంట్ వార్ అని చెప్పేది ఆయన. ఒకవైపు చైనా, ఇంకోవైపు పాకిస్తాను, ఇంకోవైపు ఒక హాఫ్ ఫ్రంట్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళ మీదనే అని. సో నిజానికి భారతదేశంలోనే భారత వ్యతిరేక భావనలు వినిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారత వ్యతిరేక భావనల్ని డైరెక్ట్గా కాదు, ఇట్లాంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు కూడా పూర్తిగా స్పందించడం పక్కన పెడితే అట్లీస్ట్ ఇంకా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం. నిజానికి ఇది దాడి ఖచ్చితంగా హిందువులపైన జరిగిన దాడి. హిందువులని గుర్తించి లేదా కాఫీర్లు అంటే ముస్లిమేతరులు అని గుర్తించి వాళ్ళని చంపిన సందర్భం. ఇక్కడ ఒక క్రిస్టియన్ కూడా అందరూ చనిపోయాడు కాబట్టి. సో పహల్గామ్ అటాక్ని లేదా ఈ మతోన్మాద దాడిని వైట్ వాష్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు అస్సాంలో, ఆయన అరెస్ట్ చేశారు హిమంత బిశ్వ శర్మ ఒక ప్రభుత్వం. ఈవెన్ కేరళలో ఇట్లాంటిది వైట్ వాష్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ కమ్యూనిస్టులు లేకపోతే మిగతా ప్రతిపక్ష నాయకులు ఉన్న చోట్ల దీన్ని వైట్ వాష్ చేస్తున్నారు. వై? ఏం జరుగుతుంది చెప్తారా? ఓట్ల కోసం. సింపుల్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏం భయం అంటే సాయి గారు, ట్రాజడీ వైజ్ ఇట్స్ అన్ఫార్చునేట్, పహల్గామ్ హిందూ ఓట్స్ని కన్సాలిడేట్ చేసింది. ఇదే కదా వీళ్ళ అక్విజిషన్ ఉండే పుల్వామా జరిగినప్పుడు మోదీ గారు చేపించారని చెప్పి. మలయాళంలో ఒక ఛానల్ ఉంది మీడియా వన్ అని చెప్పేసి, దీనికన్నా ముందు ఒకసారి బ్యాన్ చేశారు దాని మీద. నేను ట్వీట్ కూడా చేశాను ఇవాళ. దిస్ ఛానల్ ఈస్ ఫండెడ్ బై జమైతే ఇస్లామీ పాకిస్తాన్ అండ్ జమైతే ఇస్లామీ బంగ్లాదేశ్ అండ్ జమైతే ఇస్లామీ ఇండియా. వీళ్ళకి ఒక న్యూస్ పేపర్ కూడా ఉంది, చాలా హైలీ సర్క్యులేటెడ్ ముస్లిం పబ్లికేషన్ అనమాట. అండ్ దిస్ ఛానల్, ఈ ఛానల్ని బ్యాన్ చేయడానికి గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వితిన్ 24 hours వీరికి హియరింగ్ ఇచ్చారు జస్టిస్ చంద్రచూడ్. ఇచ్చి గవర్నమెంట్ సెట్ కేరళ హైకోర్టుకి మేము ఒక సీల్డ్ కవర్ ఇచ్చాం. అలా చూడంగానే వాళ్ళు స్టన్ అయిపోయి పక్కన పెట్టేసి ఇమీడియట్లీ బ్యాన్ చెప్పేశారు వాళ్ళు కేరళ హైకోర్టు. మీరు కూడా చూడండి ఎన్వలప్, వీ విల్ నాట్ ఈవెన్ సీ ద ఎన్వలప్. ఆ ఎన్వలప్ లోపల రా ఇచ్చిన రిపోర్ట్ ఉంది, ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందని. వీళ్ళ ఫండింగ్ అంతా బయట నుంచి వచ్చింది. మీకు ఒక విషయం ఇప్పుడు ఇది లోపల చెప్పాలి. యాక్చువల్లీ మీరు చాలా సింపుల్గా ఒక మాట అనేసారు, కానీ ఐ వాంట్ టు మళ్ళీ దాన్ని రియేటరేట్ చేయాలని. జమాతే ఇస్లామే ఫండ్ చేసిన ఒక మీడియా ఆర్గనైజేషన్ భారతదేశంలో కేరళలో ఉంది. జాతీయవాదుల మీడియా ఆర్గనైజేషన్స్ మాత్రం మనం పెట్టుకోము. రైట్, చెప్పండి సార్. సో జమాతే ఇస్లాం ఒఫిషియల్, దట్టు అన్అఫిషియల్ కాదు. వాళ్ళకి ఒక న్యూస్ పేపర్ ఉంది, వాళ్ళకి టెలివిజన్ ఛానల్ ఉంది. ఇమాజిన్, చీఫ్ జస్టిస్ రిఫ్యూజ్ టు ఓపెన్ ద ఎన్వలప్ ఓపెన్ చేయలేదు. ఎన్వలప్ ఓపెన్ చేస్తేనే మీకు తెలిసింది దాని లోపల ఏముంది. వీ విల్ నాట్ సీ ద ఎన్వలప్, లిఫ్ట్ ద బ్యాన్. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. దాని తర్వాత ఎక్కువ హియరింగ్ జరగలేదు. తర్వాత కేసు వాయిదా పడ్డది, అంతే, అక్కడి నుంచి పోతున్నది. ఈ ఛానల్ సాయి గారు డైలీ భారతదేశం వ్యతిరేకంగా, మోదీ గారు వ్యతిరేకంగా న్యూస్ చేస్తూనే ఉంటారు డైలీ. మీరు దాని ముందు కూర్చుంటే మీ బీపీ 200% ఎక్కువైపోతుంది. ఇదంతా జరిగిన తర్వాత మొన్న రాత్రి వాళ్ళ న్యూస్ హెడ్లైన్ ఏంటంటే, ఇది జరిపింది సాఫ్రన్ వేషాలు, కాషాయ వేసుకున్న టెర్రరిస్టు అటాక్ చేశారంట. మై గాడ్. అండ్ లీడ్ న్యూస్ ఐటమ్ ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది ఆర్మీ యూనిఫామ్ ఏం కాదు, మా దగ్గర కొంతమంది వచ్చి చెప్పారు, అక్కడ ఉన్న విట్నెసెస్ వీళ్ళంతా సాఫ్రన్ క్లోత్స్ వేసుకొచ్చారు, వాళ్ళు జై శ్రీరామ్ క్రౌడ్, వాళ్ళు వచ్చి చేశారు ఇదంతా ముస్లిమ్స్ మీద వేయడానికి అని చెప్పేసి. ఆలోచించండి. మై గాడ్, వాళ్ళ మీద ఏం చర్యలు? నేను అదే అడిగాను, చూసుంటారు నా ట్వీట్. అవును, అయాస్ అశ్విని వైష్ణవ్, మీకు దమ్ ఎందుకు లేదు యాక్ట్ చేయడానికి వీళ్ళ మీద? యూ కెన్ ఈజీలీ బ్యాన్, యాజ్ పర్ యువర్ రూల్ యూ కెన్ బ్యాన్ దమ్ స్ట్రేట్ అవే. తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్తే తర్వాత చూసుకుందాం అది. ఇప్పుడు కోర్టు ఈ పరిస్థితుల్లో కోర్టు వాళ్ళని అంత సపోర్ట్ ఇవ్వరు, మొన్నట్లా కాదు. ఇప్పుడు చేయలేదు సాయి గారు. ఇక్కడే నాకు మోదీ గవర్నమెంట్తో కోపం ఉంది. అన్ని మోదీ గారు చేయాలని లేదు కదా, వీళ్ళు మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? అమిత్ షా గారు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు లాస్ట్ 3 రోజుల నుంచి. పాపం ఆయన నిద్ర ఉందో లేదో తెలియదు. వాళ్ళు సిఆర్ పాటిల్ గారితో కూర్చున్నారు ఇండస్ వాటర్ బ్లాక్ చేయడానికి. ఇంత పని చేస్తున్నప్పుడు మిగతా మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? జయశంకర్ ఇస్ బిజీ, అగ్రీ విత్ దట్. యూ హ్యావ్ సో మెనీ అదర్ క్యాబినెట్ మినిస్టర్స్. వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఏదైనా అసైన్ చేయకుంటే కూడా ఇది షుడ్ టేక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్ ఎండ్. రామ్మోహన్ రావు గారు ఆ రోజు ఈ ఫ్లైట్స్ అంతా అక్కడిక్కడ అయినప్పుడు, రేట్లు ఎక్కువ అయినప్పుడు, హీ వాజ్ యాక్టివ్ సెయింగ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్, అన్నీ చేశారు. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ అశ్విని వైష్ణవ్, మీద లోడ్ ఎక్కువ ఉంటే మీద రైల్వేస్, ఐటీ, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కదా, ఇన్ఫర్మేషన్ 3 మినిస్టర్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తోంది, ఏం జరుగుతోంది, అటాక్ జరిగినప్పుడు ఎట్లా ప్రాపగండా చేస్తున్నారు, ఇవన్నీ మానిటర్ చేయాలి కదా. కేబుల్ అండ్ శాటిలైట్ టెలివిజన్ రూల్ ప్రకారం దిస్ ఇస్ అన్ అవుట్ రైట్ కేస్ ఫర్ బ్యానింగ్. అవుట్ రైట్ కేస్, కరెక్ట్. బ్రాడ్కాస్టర్స్ రూల్ ప్రకారం మీరు అబద్ధం చెప్పడం ఒకటే కాదు, యు ఆర్ క్రియేటింగ్ అ కైండ్ ఆఫ్ ఫేక్ narrative which will be used in international media.
True. ఇదే న్యూస్ పాకిస్తాన్ వాళ్ళు తీసుకుంటారు. యాజ్ ఇట్ ఈస్ న్యూయార్క్ టైమ్స్ చూడండి, మిలిటెంట్స్, అల్ జజీరా మిలిటెంట్స్, వాళ్ళు టెర్రరిస్ట్ అని ఎప్పుడు చెప్పారు. Militants. And finally, US Rebellions. House of Representatives yesterday had to correct New York Times. Listen, we are correcting you అని చెప్పి these are terrorists అని చెప్పారు. US కాంగ్రెస్ లో అలాగే rebellions అంటారు, militants అంటారు, see that's what I'm saying. gunmen. మన దాంట్లో కూడా చూడండి మీరు, యూ అబ్జర్వ్ సభా నాకు వీళ్ళందరూ ఉన్నారు కదా, దే ఆర్ ఆల్ న్యూట్రల్ గా ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది మహిళలు అక్కడ వెళ్ళి నవ్వుకుంటూ వీడియోలు తీశారు, చూసుంటారు మీరు. అంతా బాగానే ఉంది అని. మీ ఫ్యామిలీ వాళ్ళు చనిపోతే అప్పుడు మీకు అర్థమవుతుంది, మీ కన్ను ముందు మీ హస్బెండ్ చంపేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, చదవమంటే మీకు అప్పుడు అర్థమవుతుంది ఏంటనేది. గజ్వాయే హింద్ మన ప్రేక్షకులకు ఎంతమందికి తెలుసు తెలియదు కానీ, గజ్వాయే హింద్ అనేది వాళ్ళ హదీత్లో ఉంది. అది నేను నా స్క్రీన్ షాట్లో పెట్టాను. నిన్న కేరళలో ఆరిఫ్ హుస్సేన్ అని చెప్పి వెరీ పాపులర్ యూట్యూబర్, ఈజ్ అన్ ఎక్స్ ముస్లిం, ఈ కాల్స్ హిమ్సెల్ఫ్, వెరీ నాలెడ్జ్ ఇస్లామిక్ స్క్రిప్చర్స్ గురించి. ఛాలెంజ్ చేస్తాడు ఇస్లామిక్ ముల్లాస్ని, రా స్టూడియోలో కూర్చొని నాతో డిబేట్ చేయమని. ఎవరు రారు, దమ్కి ఇస్తారు ఉల్టా ఆయనకి. ఆయన నిన్న స్క్రీన్ షాట్ పంపించారు నాకు, సురేష్ నువ్వు అడిగావు కదా మొన్న ఒక డిబేట్లో నా దగ్గర హదీత్లో ఎక్కడుంది ఇదని, నేను నీకు పంపిస్తున్నానని చెప్పి నాకు స్క్రీన్ షాట్ పంపించారు ఆఫ్ ద ఎగ్జాక్ట్ థింగ్ ఇన్ విచ్ పీస్ బీ అపాన్ హిమ్ హీ సేస్, ఇఫ్ యూ గో టు ఇండియా అండ్ కాన్కర్ ఇండియా, మీరు ఇండియాని వెళ్ళి మీరు దాడి చేసి భారతదేశం మీద మీరు పట్టు పెట్టుకుంటే మిమ్మల్ని డైరెక్ట్ హెవెన్కి తీసుకెళ్ళిపోతాం. గజ్వాయే హింద్, ఇదంతా గజ్వాయే హింద్. సాయి గారు మీరు ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నారో చూసారు, వీఆర్ ముస్లిమ్స్, వీఆర్ నాట్ హిందూస్, ఓ అలగ్ హై హమ్ అలగ్ హై. చాలా క్లియర్. ఇక్కడున్న ముస్లిమ్స్ ఆలోచించాలే, మీ గురించే మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ముస్లిమ్స్ అని కూడా అంగీకరించట్లేదు వాళ్ళు, వీళ్ళు హిందువులు అందరూ. ఆలోచించండి. అండ్ దెన్ హీ సేస్ కశ్మీర్ లేకే రహెంగే, ఇదే పాట మళ్ళీ పాత పాట మళ్ళీ మొదలైంది. సాయి గారు మోదీ గారు ఇప్పుడు చేసిన దానికి చాలామంది ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. నేను కూడా నిన్నటి నుంచి దిస్ ఇస్ మై 9th ఇంటర్వ్యూ సాయి గారు లాస్ట్ 2 daysలో. ఇదైతే నా రెగ్యులర్ షో, సో మీతో చేయాల్సింది ఇది. కానీ నిన్న కూడా 6-7 ఛానళ్ళు వెళ్ళినప్పుడు ఒకటే క్వశ్చన్, మోదీ గారు ఎందుకు బాంబు వేయట్లేదు? మా ప్రేక్షకులు అందరూ అడుగుతున్నారు, మోదీ గారు ఎందుకు బాంబు వేయట్లేదు? అవునవును, బాంబు వేయడమే లెక్క. నేను చెప్పాను, యు రీడ్ ద ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్పి సున్జూది ఒక బుక్ ఉంది, ఎగ్జాక్ట్లీ. అండ్ నాట్ ఈవెన్ దట్, వెన్ ఈజ్ రెడీ ఈజ్ రెడీ. ఇప్పుడు రెడీగా కూర్చున్నారు అన్ని, వాళ్ళు అవాక్స్ ఆన్ చేసి 10 రోజుల తర్వాత వాళ్ళకి బోర్ కొడుతుంది. ఏంటో వీళ్ళు ఎవరు రావట్లేదు, ఇన్ని రోజులు కూర్చున్నాం, నిద్ర లేదు, లీవ్ లేదు, ఏం లేదు, నేను పోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు ఆర్మీ జనరల్స్. అప్పుడు కొట్టాలి. కొట్టడం కూడా కాదు. చూసి సాయి గారు, ఇప్పుడు ట్రంప్ని మనం అందరం కలిసి తిడుతూనే ఉంటాం కదా, ట్రంప్ అది చేశారు, ట్రంప్ ఇది చేశారని. హీ హెస్ ప్రొవోక్ చైనా వితౌట్ ఫైరింగ్ అ సింగిల్ బుల్లెట్. ఆలోచించండి, చైనా ఏం చేయాలని తెలియకుండా తిరుగుతున్నారు చైనా వాళ్ళు. 140, 150, 180% డ్యూటీలు వేసుకుంటే పోతున్నారు. వీ ఆల్సో డన్ ద సేమ్ థింగ్. మోదీ గారు ఒక్క స్టేట్మెంట్తోని పాకిస్తాన్ని మొత్తం మటాష్ చేసి పడేశారు. మేము ఇండస్ వాటర్ ట్రీటీని వీఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్, వీఆర్ పాసింగ్ ఇట్. సాయి గారు, యూ వోంట్ బిలీవ్ సాయి గారు, నేను ఐ వాజ్ లిస్నింగ్ టు ద పాకిస్తానీ న్యూస్ ఛానల్స్. చాలామంది ఉన్నారు, మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది అయితే వెరీ 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 గుడ్ విత్ ఇండియా ఆల్సో. వీళ్ళందరూ అదే అంటున్నారు, దిస్ వాటర్ థింగ్ పీక్లో వెన్ ఇండియా వాజ్ ఫైటింగ్ అ వార్ విత్ పాకిస్తాన్ ట్వైస్, 71 కానీ 65 కానీ, దాని తర్వాత బంగ్లాదేశ్ వార్లో, మనం ఎప్పుడు ఇది ఆలోచించలేదు దట్ వీ కెన్ స్టాప్ ద వాటర్ టు పాకిస్తాన్. ట్యాప్ ఆఫ్ చేయడం లాగా కాదు ఇది. ఇండస్ అనే రివర్ సిస్టమే డిఫరెంట్ ఉంటుంది. అది వచ్చేది టిబెట్ నుంచి వచ్చి లదాఖ్కి వస్తుంది, లదాఖ్ నుంచి ఇట్ ఎంటర్స్ కశ్మీర్, అక్కడి నుంచి ఇట్ హ్యాస్ అనదర్ ట్రిబ్యూటరీస్ 4-5 ఉన్నాయి, జీలం కానీ, సట్లజ్ కానీ, రావి కానీ. కానీ ఇండస్ మీద మనం ఎప్పుడు డ్యామ్ కట్టకూడదు అని చెప్పి నెహ్రూ గారు సైన్ చేసిన అగ్రిమెంట్. సో నేనే చెప్తున్నట్టు ఈ నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో మన మీడియా కూడా నంబర్ 1 సాయి గారు. ఇప్పుడు ఈ 2 రోజులు వీళ్ళు ఏం చేయరు, కానీ చూడండి 3వ రోజు 4వ రోజు నుంచి పాట మారిపోతుంది మొత్తం. జనరల్ బక్షీ మేడ్ అ కామెంట్ విచ్ ఎవ్రీబడి టుక్ ఇట్ అప్, లేటర్ హీ అక్నాలెడ్జ్ హీ మేడ్ అ మిస్టేక్. ఆర్మీలో రిక్రూట్మెంట్ చేయట్లేదన్నారు, అగ్నివీర్ స్కీమ్కి షిఫ్ట్ చేశాను చెప్పి జనరల్ బక్షీకి తెలియదా సార్? మన ఆర్మీలో నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను పొద్దున ఇవాళ. ఒక 45 సంవత్సరాలు ఆయన ఒక మేల్ అండ్ 22-year-old బాయ్, వీళ్ళ దగ్గర ఒక ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేయమంటే సాయి గారు, హూ విల్ బీ మోర్ ఎఫెక్టివ్? న్యాచురల్లీ 22-year-old, బికాజ్ ఈజ్ యంగ్, ఆయన పరిగెత్తాడు, ఫాస్ట్ పరిగెత్తచ్చు, రియాక్షన్ టైం ఎక్కువ ఉంటుంది. ఆల్ దట్ ఈస్ కరెక్ట్, ఎక్స్పీరియన్స్ కౌంట్స్ డెఫినెట్లీ. దాట్ ఈస్ వై మన అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చాం. ద ప్రాబ్లమ్ ఈస్ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అది కూడా. అండ్ అగ్నివీర్ ఇస్ వర్కింగ్ రియలీ వెల్. నేను ఐ వాజ్ ఇన్ టచ్ విత్ ద బ్రిగేడియర్, ఇక్కడే సికింద్రాబాద్లో ఉన్న ఒక బ్రిగేడియర్తో టచ్లో ఉన్నాను. ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆయన చెప్పారు నాకు, సురేష్ అగ్నివీర్ స్కీమ్ 10 సంవత్సరాల ముందు చేయాలండే, మన ఆర్మీ కూడా బిన్ యంగ్, వీళ్ళకి టెక్నాలజీ చెప్పారు. ఒక గ్రూప్ ఆఫ్
అబ్బాయిలు ఐటీఐ చేసిన వాళ్ళు తీసుకొచ్చి అగ్నివీర్ స్కీమ్లో ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత ఒక బ్యాటిల్ ట్యాంక్ ఇచ్చి ఇప్పేసి రిటర్న్ బెటర్ అంటే 10 రోజులు మొత్తం బ్యాటిల్ ట్యాంక్ ఇప్పేసి మళ్ళీ రిటర్న్ పెట్టారంట తీసుకొచ్చి. దట్ మీన్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అంత టెక్నాలజీ క్వాలిఫైడ్. నేను 45-year-old వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, ఐఎమ్ 62+, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఫ్యాకల్టీస్ ఇస్ బ్యాడ్. బట్ ఆర్మీ అనేది మీరు 100 meters పరిగెత్తి ఒక టెర్రరిస్ట్ వెనక పరిగెత్తారంటే మీకు ఎనర్జీ ఉండాలి. అది మీ అట్ ద ఏజ్ ఆఫ్ 45-50 ఉండదు. అది మీరు బ్యాటిల్ ఫీల్డ్ కమాండ్లో కూర్చోవచ్చు కావాలంటే వెళ్ళి. బట్ ది ఆర్మీ హ్యాస్ బి మేడ్ యంగ్ అండ్ మోదీ గారు చేస్తున్నారు అది. దాని వ్యతిరేకంగా మీకు తెలిసి ఎంత గొడవ జరిగింది ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో, ట్రైన్లు తగలబెట్టారు, ఫైరింగ్ జరిగింది, అన్నీ నడిచింది ఇక్కడ. దాని తర్వాత మొత్తం బంద్ అయిపోయింది. రాహుల్ గాంధీ ఏ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తే అగ్నివీర్ అని మాట్లాడతారు. దిస్ ఎంటైర్ సెక్యూరిటీ సిస్టమ్ సాయిగారు ఈజ్ నాట్ లైక్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏం చేస్తారు మీకు తెలుసు, 18 years కాగానే యూ హ్యావ్ టు డూ కంపల్సరీ మిలిటరీ సర్వీస్. మీకు మీలో ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. పొద్దున 5 గంటలకు లేవడం, పీటీ చేయడం, ఆర్మ్స్ చేయడం. న్యాచురల్లీ మీకు ఎన్సీసీ క్యాడెట్స్ చూడండి, వాళ్ళ దగ్గర ఎంత మంచి డిసిప్లిన్ ఉంటుంది. బట్ మన ప్రాబ్లం ఏంటంటే మనం డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్. కరెక్ట్. మన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని T20 మ్యాచ్లో ధోని దగ్గర ఎట్లా బ్యాట్ చేయాలని చెప్తాం. కరెక్ట్ కరెక్ట్. సేమ్ థింగ్ మోదీకి. మోదీ ఎందుకు చేయట్లేదు? బాంబు వేయచ్చు కదా, ఒక మిసైల్ ఫైర్ చేయొచ్చు కదా. అరే బాబు, ఒక మిసైల్ ఫైర్ చేస్తే దానికి రెస్పాన్స్ ఏముంటుంది ముందు ఆలోచించండి. 135 ఓపెన్ చేసి 135 mm గన్స్ కొడతారు మీరు, దాని తర్వాత వాళ్ళే ఫైర్ చేస్తారు. మీరు బోఫోర్స్ పెట్టుకుంటారు ఆ టైంలో. వాట్ విల్ యూ డూ నెక్స్ట్ మీరు అగ్ని పెడతారా లేకుంటే బ్రహ్మోస్ పెడతారా? యూ షుడ్ ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది ఇది. గ్రాండ్ మాస్టర్ మోదీ గారు బాంబు వేయట్లేదు, ఏంటి 3 రోజుల్లో ఇంతమందిని చంపేశారు. ఇదే మనుషులు ఒక వారం తర్వాత అడగండి, ఎక్కడ జరిగింది ఏం జరిగింది అని తెలియదు అంటారు వాళ్ళు. అదే అన్న, సరే మీరు ఏం చేయక్కర్లేదు, మీరు బార్డర్లో వెళ్ళి హెల్ప్ చేయండి అయ్యా, పక్కన నిలబడి హెల్ప్ చేయండి. అది కూడా వెళ్ళారు, నాకు లీవ్ లేదు కదా. అంటే చెస్ థంపింగ్ యాక్టివిటీ ఉండకూడదు. ఫస్ట్ మెచ్యూరిటీ ఉండాలి. మెచ్యూరిటీ. ఐ బీన్ టెల్లింగ్ దిస్ లాస్ట్ 2 days టు మెనీ న్యూస్ ఛానల్. మెచ్యూరిటీ, దట్స్ అ హాల్ మార్క్ ఆఫ్ మోదీ. హాల్ మార్క్ ఆఫ్ మోదీ. పర్ఫెక్ట్ చెప్పారు. మీరు చూస్తుంటారు. నిన్న ఒక పాకిస్తాన్ యూట్యూబర్ ఒకతను వీడియో చూస్తున్నాను నేను. యాక్చువల్లీ వాళ్ళు కూడా అంటున్నది అదే. నరేంద్ర మోదీ గారు జేడీ వ్యాన్స్ కుటుంబంతో వచ్చినప్పుడు ఆ పిల్లలతో మాట్లాడుతున్నది చూస్తూ ఉంటే, అంటే మోదీ గారి మొహాన్ని, ఆయన ఎక్స్ప్రెషన్స్ని అనలైజ్ చేస్తూ చెప్తున్నారు. ఆయనకి ఎప్పుడు రిలాక్స్డ్గా ఉంటాడు మోదీ ఎప్పుడు కూడా. అదే పాకిస్తాన్లో ఒక నాయకుడిని చూపించండి రిలాక్స్డ్గా కనిపించిన వాడిని అని. ఇన్ని ప్రెషర్స్ ఉన్నా కూడా ఏం చేయాలనుకున్నాడో అది అక్యురసీ ఉంటుంది. ఇంగ్లీష్లో అంటారు వాక్ ద టాక్ అంటారు సాయి. పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద మాటలు అంటారు, మనం కూడా పెద్ద లెక్చర్స్ ఇస్తారు. అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ న్యూక్లియర్ బాంబు ఉంది, వీళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది. అది కాదు బాబు, న్యూక్లియర్ వార్లో నోబడీ విల్ సర్వైవ్. లెట్ us బి వెరీ క్లియర్. ఎవరు వాడరు న్యూక్లియర్ బాంబ్. ఇట్స్ ఓన్లీ డెటరెన్స్. చూడు, నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, చూసావా అంటే భయం, అంతే అంతే. బట్ యూజ్ చేయడం, నీకు డెలివరీ సిస్టమ్ లేదు పాకిస్తాన్ దగ్గర. డెలివరీ సిస్టమ్ అంటే వాళ్ళ దగ్గర శాటిలైట్స్ ఉండాలి. దీన్ని గైడ్ చేయడానికి, న్యూక్లియర్ మిసైల్ని గైడ్ చేయడానికి శాటిలైట్ సిస్టమ్స్ కావాలి. వాళ్ళ దగ్గర లేదు. వెపన్స్ ఉంది, తీసి పక్కన పడేస్తారు. మనం దివాళీ పటాకాలాగా పంజాబ్లో పడేస్తారు. అక్కడ కొంచెం డ్యామేజ్ కావచ్చు, కానీ హైదరాబాద్ దాకా వస్తుందా? రాదు. బెంగళూరు దాకా వస్తుందా? రాదు. సో వీ షుడ్ అండర్స్టాండ్. మన వాళ్ళు కూడా ఇట్స్ వెరీ కరెక్ట్. ఎమోషనల్గా ఇట్ ఇస్ వెరీ హార్ట్ రెంచింగ్ ఆ జరిగిన ఇన్సిడెంట్ పెహల్గామ్లో. కానీ ఇప్పుడు కూడా అడుగుతున్నాను, పెహల్గామ్లో జరిగిందంటే పెహల్గామ్ అన్నాను కాదు. ఇట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ప్లేస్ 9 kilometers ఆఫ్టర్ పెహల్గామ్. వ్యాలీ, బెస్రన్ వ్యాలీ. బెస్రన్ వ్యాలీ. ఎందుకు? అక్కడ టెంపరీగా 2 రోజులు ఈ టోటల్ వాళ్ళు రష్ ఎక్కువైందని చెప్పి అక్కడ ఓపెన్ అప్ చేశారంట. ఆర్మీని ఇన్ఫార్మ్ చేయకుండా, పోలీస్ని ఇన్ఫార్మ్ చేయకుండా. ఎనీవే దట్స్ అ ఇన్వెస్టిగేషన్, అదంతా బయటకు వస్తుంది. కానీ మై పాయింట్ సాయిగారు, మీరు అడిగిన ప్రశ్నకి ఈ వైట్ వాషింగ్ చేయడంలో ఎందుకు ఇంత హడావడి? కరెక్ట్. ఎందుకంటే దే హ్యావ్ టు ప్రూవ్. ఒకసారి ఇండస్ వాటర్ ట్రీటీ కూడా ఒకసారి చెప్పండి సాయి గారు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మన దగ్గర 2-3 ట్రీటీలు చేశారు సాయి గారు. అన్ని బ్లండర్ జరిగింది మనకి. అది ఎనీవే, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే గంట కన్నా ఎక్కువైంది, కానీ ఐ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ టు ఎక్స్టెంట్ బెస్ట్ పాసిబుల్. ఇండస్ వాటర్ ట్రీటీ నెగోసియేషన్ 1951 నుంచి మొదలైంది సాయి గారు. ఫస్ట్ మనం బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసి వెళ్ళిపోయారు, కానీ ల్యాండ్ డివైడ్ చేశారు, వాటర్ డివైడ్ చేయలేదు. కరెక్ట్. నదులు ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది. అండ్ ఆల్ ఆర్ రివర్స్ గోయింగ్ టువర్డ్స్ పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ లేకుంటే పంజాబ్ నుంచి 6 మెయిన్ రివర్స్ ఉంటుంది. మన దాంట్లో ఇండస్ ఇస్ ద మెయిన్ థింగ్. మీరు కూడా లదాఖ్ వెళ్ళారు, మీరు చూసుంటారు. జన్స్కార్ దగ్గర మొత్తం సింధు నది ఆల్మోస్ట్ ఆ స్ట్రెచ్ అంతా ఉన్నాం. డెమ్చోక్ లో ఎంటర్ అవుతుంది. కరెక్ట్. డెమ్చోక్ నుంచి ఆల్మోస్ట్ స్కర్దు వరకు ఉన్నాం. వెళ్ళాం మేము. ఐ హాడ్ గాన్ టు డెమ్చోక్. సో అక్కడ డెమ్చోక్ లో నేను చూసాను. ఇట్స్ బ్యూటిఫుల్ కలర్. ఆల్మోస్ట్ అన్ని పాటల్లో స్నానం చేసాం. అదే ఆ నీల కలర్ కూడా బ్లూ, చాలా బ్యూటిఫుల్. టోటలీ అన్పొల్యూటెడ్. ఆ రివర్ ఎంటర్ అవుతుంది, దెన్ ఇట్ ఎంటర్స్ కాశ్మీర్, అండ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. ఇది మన ప్రేక్షకులు కూడా ఎంత టెక్నికల్ ఎంత అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఐ విల్ ట్రై అండ్ డూ
కైండ్ ఆఫ్ కంపారిజన్, ఇది ఏంటి క్వాంటిటీ అంటే ఎంత నీళ్ళు వెళ్తుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ టు బి అప్రిషియేటెడ్. ఒక ట్వీట్లో ఇవాళ పొద్దున ఒక ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దట్ ఈస్ వై ఐ ఆల్సో థాట్ నేను కూడా చెప్పాలి అని చెప్పి. బేసిక్ క్యాల్కులేషన్, మీరు ఒక ఇంట్లో ఒక వాటర్ ట్యాంక్ తీసుకోండి సాయి గారు. మీ వాటర్ ట్యాంక్లో 500 లీటర్ కెపాసిటీ ఉంది, లేకుంటే 5,000 అని పెట్టుకోండి, 5,000 లీటర్ కెపాసిటీ ఉంది. కానీ దానికి ఇన్పుట్ ట్యాప్ లేదు, ఇన్పుట్ ట్యాప్కి లాక్ లేదు, ఆఫ్ ఆన్ లేదు, నీళ్ళు వస్తూనే ఉంటాయి. మీరేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు బాత్రూంలో ఉన్న ట్యాప్లు అన్నీ ఆన్ చేసి పెడతారా? నీళ్ళు పోతూనే ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే నిండుతో పోతుంది అక్కడ ట్యాంక్లో. సో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు స్టాప్ ద వాటర్ ఇన్లెట్. మన దగ్గర లేదు. ఇండస్ వాటర్ ట్రీట్లు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. విత్ జవహర్లాల్ నెహ్రూ సైన్డ్ ఇన్ 1960. 1951 నుంచి మొదలైన నెగోసియేషన్. జవహర్లాల్ నెహ్రూకి ఒక హ్యాబిట్ ఉండే సాయి గారు, ఏదైనా చేస్తే ఇంటర్నేషనలైజ్ చేద్దాం అనుకుంటారు. ఆయన అన్ని యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. ఈ ప్రాబ్లం మన ఇద్దరు కూర్చొని టేబుల్లో మాట్లాడుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. అవును, కాశ్మీర్ ఇష్యూ కూడా మీకు గుర్తుంటుంది. ఐ విల్ టేక్ ఇట్ టు ది యూఎన్ అన్నారు. అప్పుడు ఆ టెలికాస్ట్ ఆల్ ఇండియా రేడియోలో జరిగినప్పుడు సర్దార్ పటేల్ జీ వాజ్ సిట్టింగ్ అవుట్ సైడ్ లైక్ స్టూడియో. ఆయనకు తెలిసినప్పుడు పరిగెత్తుకుని పాపం వచ్చారు. హిస్ హెల్త్ ఆల్సో ఇస్ నాట్ గుడ్ అట్ దట్. సినిమాలు కూడా కనిపిస్తుంది మీకు సర్దార్ అని పిక్చర్లో డైలాగ్. जवाहर तुमने जो किया कोई जन्म सारे बहुत सारे लोग सालों सालों तक इसके ऊपर దే విల్ సఫర్ అని చెప్పి హిందీలో చెప్పారు. అంటే మీరు చేసిన తప్పు వచ్చే ఎన్నో జనరేషన్ సఫర్ కాబోతుంది. మీరు చేసిన అనౌన్స్మెంట్ దట్ ఐ విల్ టేక్ ఇట్ టు ది యునైటెడ్ నేషన్స్. జమ్మూ కాశ్మీర్ ఎందుకు యునైటెడ్ నేషన్స్? ఐ విల్ కండక్ట్ ఎ ప్లెబిసైట్. ఎవరండి మీరు ప్లెబిసైట్ కండక్ట్ చేయడానికి? ఇది కూడా అంతే సాయి గారు. హీ వెంట్ టు యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్ చూడండి, అప్పుడు వరల్డ్ బ్యాంక్ని పంపించారు. మీరు అనుకుంటారు వరల్డ్ బ్యాంక్కి నీళ్ళకి సంబంధం ఏంటని. పంపించారు వరల్డ్ బ్యాంక్ని పంపించి వరల్డ్ బ్యాంక్ కూర్చొని అగ్రిమెంట్ 9 yearsలో నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ ఏం చెప్పారు? దాంట్లో మెయిన్ పాయింట్స్ ఇండస్ వ్యాలీ, ఇండస్ రివర్, మెయిన్ రివర్లో ఇండియా ఏం కట్టకూడదు, డ్యామ్ కట్టకూడదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. దీని క్యాల్కులేషన్ ఎట్లా ఉంటుందంటే నీళ్ళది మన దగ్గర క్యూబిక్ ఫీట్ అంటారు, అదంటారు ఇదంటారు మట్టిది. ఇది మిలియన్ ఏకర్ ఫీట్ అంటారు, MAF. పెద్ద పెద్ద నదులు అట్లనే మెజర్ చేస్తారు ఎంత నీళ్ళు వస్తుంది అనేది. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు క్యాల్కులేట్ చేసిన దాంట్లో ఫ్రమ్ చెనాబ్, జీలం అండ్ ఇండస్ పాకిస్తాన్కి వెళ్ళే నీళ్లు మొత్తం కలిపితే 145 MAF. చెనాబ్, జీలం, ఇండస్ 3 రివర్స్. దట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు పాకిస్తాన్. దాని మీద పాకిస్తాన్కి కంట్రోల్ ఉంది. మిగతా 3 రివర్స్ రవి, బియాస్ అండ్ సట్లెజ్ మనకి కంట్రోల్ ఉంది. ఇది పంజాబ్ నుంచి వెళ్తుంది. సో ఈ 3 రివర్స్కి మనం దాని మీద డ్యామ్ కట్టలేము. దాంట్లో మెయిన్గా ఇండస్ పెద్ద రివర్. అండ్ వెన్ ఇట్ రీచెస్ కాశ్మీర్ ఇట్ ఇస్ హ్యూజ్ రివర్. ఆ టైంలో అక్కడ మీకు లద్దాఖ్లో అంతా కనిపించదు ఇంపాక్ట్ దాన్ని. ఇక్కడ వచ్చిన దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది అనమాట. ఒక్క MAF మిలియన్ ఏకర్ ఫీట్ అంటే 1 feet వాటర్ మిలియన్ ఏకర్స్. 1 feet నీళ్ళు మిలియన్ ఏకర్స్లో స్ప్రెడ్ అయితే 1 million acre. ఎగ్జాంపుల్ ఢిల్లీ, మొత్తం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ మొత్తం కలిపితే 1 feet వాటర్ కాకుండా 2 feet వాటర్ కాకుండా 3 feet పెడితే 1 MAF అవుతుంది. 3 feet నీళ్లు మొత్తం ఢిల్లీ నింపితే 1 MAF. అదే ఈ నీళ్లు పాకిస్తాన్కి వెళ్తుంది 145 MAF. హ్యూజ్ హ్యూజ్. అంటే మీరు బాక్రా నంగల్ని 35 సార్లు నింపొచ్చు, మళ్ళీ ఎంటీ చేయొచ్చు, మళ్ళీ నింపొచ్చు, మళ్ళీ ఎంటీ చేయొచ్చు. అంత నీళ్ళు ఉన్నాయి. దోస్ గోన్ టు బాక్రా నంగల్ అంటే ఎంతమంది వెళ్ళారు? యాంటీ గ్రావిటీ డ్యామ్. ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు కాలేజ్ 5 పైసా కాయిన్ ఉండే. 5 పైసా కాయిన్ ఇట్లా టాస్ చేస్తే అది కిందికి రాదు, పైన ఉండిపోతుంది. అట్లనే యాంటీ గ్రావిటీ డ్యామ్ అంటారు. అంత గ్రావిటీ లెవెల్లో ఉన్నాం మనం అన్నమాట. ఎనీవే, ఈ నీళ్లు పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలండి? ఇది ట్రీటీలో మనం సైన్ చేసిన తప్పు, నెహ్రూ చేసిన పెద్ద తప్పు ఇది. నౌ మోదీ గారు ఏం చేశారంటే మేము దీని గురించి కొంచెం విచారిస్తున్నాం, రైట్ నో మేము పక్కన పెట్టేస్తాం దీన్ని. నీళ్ళు ఇవ్వట్లని చెప్పట్లేదు. పాకిస్తాన్ చూడండి ఎట్లా రియాక్ట్ చేస్తారు, ఎంత వైలెంట్గా రియాక్ట్ చేశారు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో పాకిస్తాన్ క్యాబినెట్ షబాజ్ షరీఫ్ మీటింగ్ తర్వాత దే ఇష్యూడ్ అ వార్నింగ్ టు ఇండియా, ఇండస్ నీళ్ళు ఆపితే వీ విల్ టేక్ ఇట్ యాజ్ అ వార్. ఎవరో చెప్పారు నెక్స్ట్ వరల్డ్ వార్ బి ఫాట్ ఫర్ వాటర్ అని. దిస్ ఇస్ వాట్ ద లెసన్ ఇస్. నీళ్ళు ఇవ్వకపోతే మనం చిన్న వార్నింగ్ ఇచ్చామంతే, మేము ఆలోచిస్తున్నాం నీళ్ళు ఇవ్వాలన్నా వద్దా మీకు అని చెప్పేసి, అంతే కథ ప్యానిక్ అయిపోయింది. నా 135 MAF మీరు అక్కడ పంపిస్తున్నప్పుడు మీరు దాన్ని ఈజీగా ఇండియాకి టర్న్ ఓవర్ చేయొచ్చు సాయి గారు. ఎట్లా చేస్తారు? ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు డ్యామ్ కట్టాలంటే ఇంపాసిబుల్, 10-15 సంవత్సరాలు పడుతుంది. మీరు కెనాల్స్ కట్టండి, ఈజీగా చేయొచ్చు కెనాల్స్ని.
200-300 బుల్డోజర్లు తీసుకొచ్చి కెనాల్స్ మొదలు పెడితే మినిమం 1-2 ఇయర్స్లో యూ కెన్ మేడ్ అ గుడ్ కెనాల్ సిస్టమ్. పంజాబ్లో నీళ్ళు లేవు సాయి గారు, గ్రౌండ్ వాటర్ మొత్తం పోయింది ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇచ్చిన తర్వాత. హర్యానాలో నీళ్ళు లేవు, సేమ్ కండిషన్ అక్కడ కూడా. రాజస్థాన్ నర్మదా వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు రాజస్థాన్కి వస్తుంది, కానీ అదర్వైజ్ రాజస్థాన్ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యాడ్ షేప్. ఇందిరాగాంధీ గారు ఒక కెనాల్ సిస్టమ్ కట్టారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, అటువైపు యూపీ అండ్ ఢిల్లీ మొత్తం డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ ఒక్క 2 MCFతో అయిపోతుంది. ఏం చేయాలి సాయి గారు అంటే వీళ్ళకి మొత్తం నీళ్ళు ఆపక్కర్లేదు, మేము మీకు వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ఇట్ బై 40%, మీకు 60% ఇస్తాం. సస్తారు సాయి గారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళది 80% ఈ నీళ్ళు వీళ్ళు డిపెండ్ అవుతుంది సింధ్ అండ్ పంజాబ్ రీజన్లో. ఎలక్ట్రిసిటీ 16% ఎలక్ట్రిసిటీ ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే నీళ్ళతో ఒక డ్యామ్ కట్టారు వాళ్ళు, అక్కడే చేస్తారు. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు, మనం ఆపామంటే అంతే సార్ వాళ్ళకి. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళకి, మన డ్యామ్ లేదు కదా, డ్యామ్ అంతా చిన్న రివర్స్ మీద ఉంది, పంజాబ్ నుంచి వచ్చే రివర్స్ మీద, సట్లజ్, బియర్స్ అండ్ రావి. కానీ డెఫినెట్గా వీ కెన్ డూ ఇట్, చేయొచ్చు. మోదీ గారు అదే ఇవాళ కూడా అమిత్ షా గారు మీటింగ్ పెట్టారు, ఏదో మేము చెప్పి అనౌన్స్ చేసి కథం అంతే అనుకుంటాం. పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చాలే. ఈ సిఆర్ పాటిల్ గారు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు మొత్తం టీం ఉన్నారు. నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి, ఈ నీళ్ళని ఎట్లా తిప్పాలి. అండ్ ఐ థింక్ వాట్ ఐ టోల్డ్ విల్ ఈస్ మోస్ట్ లైక్లీ టు హ్యాపెన్. డ్యామ్ కట్టడం ఇంపాసిబుల్, చెక్ డ్యామ్ కట్టడం కూడా చాలా టైం పడుతుంది. కొన్ని డ్యామ్స్ కడుతున్నారు కానీ అది అంతే, ఈ రివర్స్ మీద లేదు. బట్ డైవర్ట్ చేయాలి, డైవర్ట్ కానీ కెనాల్తో డైవర్ట్, కెనాల్తో. అది కూడా స్టోరేజ్ కెపాసిటీ లేదు సాయి గారు. అవును, స్టోరేజ్ కెపాసిటీ పెద్దగా పెట్టలేని పరిస్థితి అక్కడ. సో నేను బీన్ టు కిషన్ గంగా దగ్గర డ్యామ్స్ నేను చూసాం సార్. అక్కడ పెద్ద డ్యామ్ ఉంది ఒకటి, పెద్ద డ్యామే కట్టారు. బట్ అంతకు మించి చేసే పరిస్థితులు కూడా లేవు, ఆ టెరైన్ అట్లా సరిపోదు కూడా. చైనా ఏం చేశారు, చైనాది మీకు చైనా 3 gorges డ్యామ్. సో వాళ్ళు కూడా దానివల్ల చాలా ఇబ్బంది ఉందండి, అసలు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. సో వాట్ యు ట్రైయింగ్ టు సే ఇస్ ఈ పర్టికులర్ థింగ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. పంజాబ్ వాటర్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుంది, హర్యానా మనకు చాలా నీళ్ళు ఎక్కువ, రేపు గోదావరి దాకా తీసుకొచ్చి రావచ్చు నీళ్ళు, హైదరాబాద్కి వస్తే రావచ్చు నీళ్ళు. అది నదుల అనుసంధానం ఎట్లా ఉంది, ఇంటర్ రివర్ లింక్ చేసేసి అయిపోతుంది. మోదీ గారి రివర్ లింకేజ్ మోదీ గారు పాకిస్తాన్ గుజరాత్లో చేశాడు, మంగళ అని చెప్పి వాళ్ళకి ఒక డ్యామ్ ఉంది సాయి గారు. అవును, ఆ డ్యామ్ జీలం మీద కట్టారు. ఈ పాకిస్తాన్ కి చాలా ఇంపార్టెంట్, పంజాబ్ రీజన్ కి. నిజానికి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఉంది ఇది ఇష్యూ. ఈవెన్ మన గంగా అటే వెళ్తుంది, పద్మ అవుతుంది అక్కడికి. మనం బంద్ చేస్తే అయిపోతుంది. ఎవరో అన్నారు బ్రహ్మపుత్ర బంద్ చేస్తే మీరేం చేస్తారు, బ్రహ్మపుత్ర బంద్ చేయలేము. గోదావరి లాగా, గోదావరి మీద డ్యామ్ ఉందా సాయి గారు, మనకి లేదు. ఇట్స్ టూ హ్యూజ్ రివర్ టు కన్స్ట్రక్ట్ డ్యామ్. సేమ్ విత్ బ్రహ్మపుత్ర. ట్రై చేస్తున్నారు చైనా వాళ్ళు, కానీ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే బ్రహ్మపుత్ర కోర్స్ మారుస్తూనే ఉంటుంది, ఒకవైపు ఇక్కడి నుంచి వెళ్తుంది, నెక్స్ట్ ఇట్ల వైపు నుంచి వెళ్తుంది. దట్ ఈస్ అస్సాంలో ఎప్పుడు ఫ్లడ్స్ వస్తుంటుంది. సో మనకు కూడా మంచిది, బ్రహ్మపుత్ర మీద కడితే ఫ్లడ్డింగ్ కంట్రోల్ అయిపోతుంది అస్సాం. కానీ చేయలేరు, చాలా కష్టం అది. బట్ వీఆర్ లుకింగ్ అట్ మన దేశంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం రాబోయేది నీళ్ళు. విత్ దిస్ మూవ్ పాకిస్తాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం. మన ఇక్కడున్న మన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మన అగ్రికల్చర్కి ఉన్న నీళ్ళు, మనకు చాలా నీళ్ళు ఉంటుంది మన దగ్గర, ఆడుకోవచ్చు, మనం పండుగ చేసుకోవచ్చు, అంత నీళ్ళు ఉంటుంది. దట్ టు బై టేకింగ్ జస్ట్ 40%. 60% వాళ్ళకి ఇచ్చేస్తాం, పోనీ తీసుకో, 40% మేము పెట్టుకుంటున్నాం, నువ్వేం కావాలంటే చేసుకో. ఏం చేస్తాను నేను, బాంబులు వేస్తాను. ఎక్కడ వేస్తావు బాంబు, డ్యామ్ లేదు, డ్యామ్ మీద వేయాలి కదా బాంబు, డ్యామ్ లేదు, కెనాల్ మీద వేస్తావా, వేసుకో. మేము కూడా కూట్టుకుని గొల్లు ఆడుకుంటాం, ఇక్కడ మేము కూడా చూపిస్తాం ఏం చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.